अस्सलामु अलैकुम वरहमतुल्लाहि वबरकातुहू। अल्हम्दुलिल्लाहि वहदा वस्सलातु वस्सलामु अला मन ला नबिय्य बअदा व अला आलिहि व अस्हाबिहि अजमईन व मन तबिअ बिहसान इला यौमिद्दीन अम्मा बाद फ़अऊज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम बिस्मिल्लाहिर रहमानिर रहीम। वल अस्र इन्नल इंसान लफ़ी खुस्र इल्लल्लज़ीना आमनू व अमिलुस्सॉलिहाति व तवासौ बिल हक़्क़ि व तवासौ बिस्सब्र। గత క్లాస్లో మనము ఉసూల్ సలాసా డెఫినేషన్ అవి అన్నీ విన్నాము. ఉసూల్ అంటే ఏంటి, అసలు సలాసా అంటే ఏంటి, తర్వాత ఇల్మ్ గురించి, జ్ఞానము గురించి, ఆ తర్వాత ఇల్మ్లో మూడు విషయాలు ఉన్నాయి: మారిఫతుల్లా, మారిఫతున్ నబీ, మారిఫతుద్దీన్. మూడు విషయాలు. ఈ మూడింటిని జ్ఞానము అన్నారు. ఈ పుస్తకం రాసినటువంటి షేక్ ముహమ్మద్ బిన్ అబ్దుల్ వహాబ్ రహమతుల్లాహి అలైహి, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఆయనపై తన కారుణ్యం కురిపించుగాక, చక్కటి పుస్తకము ఆయన రాశారు. ఈ మూడిట్లో ముందు మారిఫతుల్లా యొక్క సబ్జెక్టు పోయినసారి కొంతవరకు నడిచింది. బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం నుండి ఈయన ప్రారంభించారు. అందులో అల్లాహ్ అనే పేరు గురించి చాలా చర్చ అయింది. అందులో గత క్లాస్లో కొంతమంది వచ్చినటువంటి వారు అల్లాహ్ అనే పేరు అల్లాహది, అదే వాడాలి, వేరేది వాడకూడదు, అల్లాహ్ ఏదైతే మాకు నేర్పించారో ఆ పేర్లే వాడాలి, ఇతర పేర్లను వాడకూడదు అనే విషయం పట్ల వారికి నచ్చలేదని ఇప్పుడు మన అమీర్ గారు చెప్పారు. ఎవరికి నచ్చినా నచ్చకపోయినా అల్లాహ్ అనే పేరు అది అల్లాహది, అల్లాహ్ అనే పేరు అల్లాహది. వారికి నచ్చలేదు కాబట్టి అల్లాహ్ అనే పేరు మనం పర్వాలేదు, అది విడిచిపెట్టి వేరే పేర్లు వాడుకోవచ్చు అని అంటే వెంటనే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనకు వార్నింగ్ ఇస్తున్నారు. ఏమంటున్నారు? వలిల్లాహిల్ అస్మాఉల్ హుస్నా ఫద్ఊహు బిహా. అల్లాహకు అనేకమైన మంచి మంచి పేర్లు ఉన్నాయి, అవే పేర్లతో ఆయన్ని పిలవండి, వేడుకోండి, ఆయన్ని ప్రార్థించండి. వజరుల్లదీన యుల్హిదూన ఫీ అస్మాఇ, వారిని విడిచిపెట్టియండి, వారి మానాన్ని ఎవరైతే అల్లాహ్ యొక్క పేర్లలో అతిక్రమిస్తున్నారు. ఎక్కడుందండి ఆయత్ ఇది? ఎప్పటికప్పుడు మనం మర్చిపోకూడదు, మర్చిపోతూ ఉంటాము. అందుకే మళ్ళా ఒకసారి దాన్ని తాజా చేసుకుంటూ ఉండాలి. అప్పుడే అది మన యొక్క బ్రెయిన్లో మెమరీ అయిపోద్ది. ఎక్కడుంది? ఏ సూరాలో ఉంది, ఏ ఆయతలో ఉంది? వలిల్లాహిల్ అస్మాఉల్ హుస్నా ఫద్ఊహు బిహా. అల్లాహకు అనేకమైన మంచి మంచి పేర్లు ఉన్నాయి, మీరు అవే పేర్లతో అల్లాహ్ను పిలవండి. వజరుల్లదీన యుల్హిదూన ఫీ అస్మాయి, ఎవరైతే అల్లాహ్ పేర్లలో అతిక్రమిస్తున్నారో సయుజజౌన మా కాను యఅమలూన్, వారిని వారి మానాన్ని విడిచిపెట్టండి, చాలా తొందరలోనే పర్యావసనము అనుభవిస్తారు. ఖురాన్ తీసుకోండి, ఇది క్లాసు బయాన్లేమి కాదు. ఈ క్లాస్లో మనము చేతిలో ఖురాన్ ఉండాలి. వజాహిదుం బిహి జిహాదన్ కబీరా అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నారు. మీరు దీని ద్వారా గొప్ప పోరాటము చేయండి. దేని ద్వారా? ఖురాన్ ద్వారా. మరి ఖురాన్ చేతిలో లేకపోతే ఏం పోరాటం చేస్తాం? కాబట్టి ఖురాన్ చేతిలో ఉండాలి. ఖురాను, తెలుగు ఖురాన్లు నేను తీసుకొచ్చి పెట్టమని పోయినసారి కూడా చెప్పాను. లైబ్రరీలో ఉన్నాయి ఖురాన్లు, అవి తీసుకొచ్చి ఇక్కడ పడేయండి, తెలుగు ఖురాన్లు అని అన్నా. లేదు ఫోన్లో ఉంటే ఫోన్లో కూడా తీయండి, లేదా పుస్తకం ఉంటే పుస్తకం తీయండి. మొత్తం మీద ఖురాను చదవండి, అందులో బర్కత్ ఉంది. మనము కనీసం ఈ
ఈ సందర్భంతోనైనా ఖురాన్ చదివేవారం అవుతాం. ఖురాన్లో ఎక్కడుంది ఏంటని, ఎక్కడుందండి ఆయత్? అది గతసారి చాలా చెప్పుకున్నాం ఆయత్. ఇంగ్లీష్ వచ్చేవాళ్ళు ఇంగ్లీష్ ఖురాన్ తీసుకోండి, అరబీ వచ్చేవాళ్ళు అరబీ ఖురాన్ తీసుకోండి, ఉర్దూ వచ్చేవాళ్ళు ఉర్దూ ఖురాన్ తీసుకోండి. చూడండి ఖురాన్లో ఉందా లేదా అని, కనీసం చదవకపోయినా చూడండి ఉందా లేదా, ఆయత్ ఉందా లేదా అని. 7వ సూరా 180, అది 7వ సూరాలో 180 ఆయత్లో ఉంది. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నారు, అల్లాహకు అనేకమైన మంచి మంచి పేర్లు ఉన్నాయి, అవే పేర్లతో ఆయన్ని పిలవండి, వారిని విడిచిపెట్టండి వారి మానాన్ని. ఎవరైతే అల్లాహ్ పేర్లలో అతిక్రమిస్తున్నారు. ఇప్పుడు అల్లాహ్ పేర్లలో అతిక్రమించటం అంటే ఏంటి? అల్లాహ్ పేరు అల్లాది కాదు, అది కూడా అతిక్రమించడమే. అల్లాహ్ అంటున్నాడు ఇది నా పేరని, అవునా కాదా? అల్లాహ్ అంటున్నాడు ఇది నా పేరని, ఎక్కడంటున్నాడు? అలాంటి పేరు మీరు ఎక్కడైనా విన్నారా? ఆయనకున్నటువంటి పేరు లాంటి పేరు ఎక్కడైనా మీరు విన్నారా? మీకు తెలిసిన, మీకేమైనా దాని గురించి జ్ఞానం ఉందా? అలాంటి పేరు గలవారు ఎవరైనా ఉన్నారా ఈ భూలోకంలో? ఎక్కడైనా హల్ తఅలము లహు సమీయా అని అల్లాహ్ అంటున్నాడు. పోయినసారి చెప్పాను, అది కూడా నేను ఆయత్ చెప్పానా లేదా? చెప్పాను పోయినసారి. అది సూర్య మరియంలో ఉంటుంది, 19వ సూరాలో సూర్య మరియంలో ఆయత్ నంబర్ 65లో లాస్ట్ ఆయత్ ముక్క అది. హల్ తఅలము లహు సమీయా రబ్బుస్ సమావాతి వల్ అర్ది వమా బైనహుమా ఫఅబుదూహు వస్తబిర్ లిఇబాదతిహి హల్ తఅలము లహు సమీయా. హల్ తఅలము లహు సమీయా అంటే, తాలము అంటే ఏమి మీకు తెలిసినా, నీకు తెలిసినంత వరకు. హల్ తఅలము లహు సమీయా, నీకు తెలిసినంత వరకు ఆయన లాంటి పేరు ఎవరికైనా ఉందా? ఇప్పుడు పేరు అల్లాహ్కు ఉందా లేదా? ఉంది. ఇక్కడ వలిల్లాహిల్ అస్మాఉల్ హుస్నా, అల్లాహ్కు అనేకమైన మంచి మంచి పేర్లు ఉన్నాయి అని అల్లాహ్ చెప్తున్నారు. ఎవరికి? అల్లాహ్కు. మరి అల్లాహ్ అనే పేరు అక్కడ కూడా వాడారు కదా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. అలాగే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నారు, కులిదుల్లాహ్ అవిదుర్ రహమాన్ అయ్యమ్మా తదు ఫలహుల్ అస్మాఉల్ హుస్నా. గతసారి ఈ ఆయత్ కూడా చెప్పారు. ఎక్కడుంది ఇది? మీరు అల్లాహ్ను అల్లాహ్ అని పిలవండి లేదా రహమాన్ అని పిలవండి, ఎలా పిలిచినా అల్లాహ్కు అనేకమైన మంచి మంచి పేర్లు ఉన్నాయి. ఎక్కడుంది? సూర్య బనీ ఇస్రాయిల్ ఆయత్ నంబర్ 110. మీరు అల్లాహ్ను అల్లాహ్ అని పిలవండి లేదా రహమాన్ అని పిలవండి, ఎలా పిలిచినా ఆయనకి అనేకమైన మంచి మంచి పేర్లు ఉన్నాయి. అందుకే అన్నాను, ఈ ఖురాన్ ద్వారా మీరు గొప్ప పోరాటం చేయండి. ఖురాన్ ద్వారా గొప్ప పోరాటం చేయండి అంటే ఖురాన్ యొక్క జ్ఞానము ద్వారా. 25వ సూరా సూర ఫుర్ఖాన్ ఆయత్ నంబర్ 52, అందులో చూడండి ఉంటుంది, వజాహిదుహుం బిహి జిహాదన్ కబీరా అని అల్లాహ్ అంటున్నాడు. ఈ ఖురాన్ ద్వారా మీరు గొప్ప పోరాటం చేయండి. ఉందా లేదా ఆయతు? 52 వజాహిదుహుం బిహి జిహాదన్ కబీరా. బిహి అంటే ఖురాన్, ఈ ఖురాన్ ద్వారా. అలాగే 50వ సూరా సూర ఖాఫ్ చివరి ఆయత్ చూడండి, 38వ ఆయత చివరి ఆయతు, ఫజక్కిర్ బిల్ ఖురాని మై యఖాఫు వఈద్. ఈ ఖురాన్ హెచ్చరికను భయపడే వారికి ఖురాన్ ద్వారా మీరు బోధపరుస్తూ ఉండండి. అసలు మూలము అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క గ్రంథము ఖురాన్, ఖురాన్కి వ్యాఖ్యానము హదీసు. ఇప్పుడు మనం ఖురాను ఎప్పుడైతే పట్టుకుంటామో హదీస్ని కూడా పట్టుకునేవారు అవుతాము. ఖురాన్ దగ్గరికి రాలేదు, హదీస్ దగ్గరికి ఎలా వెళ్తాము? వెళ్ళలేము. ఒకవేళ వెళ్ళినా మనకి బేస్ ఉండదు. బేస్ ఖురాన్, ఆ తర్వాత హదీసు, దాని యొక్క వ్యాఖ్యానం హదీసు. ఇన్న అలైనా జమఅహు వ ఖురాన ఫైదా ఖరఅనాహు ఫత్తబి ఖురాన సుమ్మ ఇన్న అలైనా బయాన. ఒకరన్నారు నాకు, ఎక్కడ గుంటకల్లో ఆ మసీదులో
ఏమండి మీరు హదీస్ అంటారు, హదీస్ గురించి ఏమీ కూడా లేదు ఖురాన్లో, ఖురానే నమ్మాలి, ఖురాన్ ఒక్కటి చాలు, హదీస్ అవసరం లేదు అని చెప్పి వాదించాడు. నేను ఇవే ఆయతులు చదివాను. అయ్యా మరి ఖురాన్ ద్వారా హదీసు గురించి కూడా ఉంది, ఖురాన్లో ఉంది, ఉందా, ఎక్కడుంది చూపించండి అన్నారు. ఇదే 75వ సూరాలో చదవండి, సూర్య ఖయామాలో ఉంది అన్నారు. సూర్య ఖయామా అందులో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నారు, లా తుహర్రిక్ బి లిసానక లితఅజల బిహ్. 22 చదవండి ఒకసారి ఏముందో. ఆ తర్వాత దానిపైన ఆయత 16 ఆయత చదవండి, 16, 17. నీ నాలికను వేగంగా కదపకు, లా తుహర్రిక్ బి లిసానక లితఅజల బి. ఆ తర్వాత దాన్ని సమకూర్చే, నీ హృదయంలో భద్రపరిచి పారాయణం చేయించే. సమకూర్చే అంటే నీ హృదయంలో భద్రపరిచే, పారాయణం చేయించినట్టు భద్రపరిచిన తర్వాత పారాయణం చేయించే బాధ్యత నాది అని అల్లా అంటున్నాడు. ఆ తర్వాత నేను పట్టించిన తర్వాత నువ్వు పట్టించిన దాన్ని అనుసరించు అంటే నా వెనక చదవవద్దు అని అల్లా అంటున్నారు. తర్వాత దాన్ని విడమర్చి చెప్పే బాధ్యత కూడా మాదే. ఈ విడమర్చి అంటే ఏంటి? దాని వ్యాఖ్యానం, అదే హదీస్ అన్నమాట. అదే హదీస్. దాన్ని విడమర్చే, ప్రతి ఆయతిని విడమర్చి చెప్పే బాధ్యత కూడా మాదే అని అల్లా అంటున్నాడు. అంటే ఖురాన్లో హదీస్ గురించి క్లియర్గా వచ్చింది. అవునండి వచ్చిందని నేను ఒప్పుకున్నాడు ఆయన. నాకు పని ఉంది ఇప్పుడే వస్తానని చెప్పి వెళ్ళిపోయాడు అక్కడి నుంచి. ఖురాన్లో హదీస్ గురించి ఎందుకు లేదు? అలాంటివి ఎన్నో ఉంటాయి, ఏదో ఒకటి చూపించాను నేను. ఖురాన్లో హదీస్ గురించి కూడా ఉంటుంది, ఎందుకు ఉండదు? అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఏమన్నారు? ఇందులో ప్రతి విషయం గురించి నేను చర్చించాను. తిబియానన్ లికుల్లి షై వనజ్జల్నా అలైకల్ కితాబ తిబియానన్ లికుల్లి షై. ఓ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, నీపై నేను ఈ గ్రంథాన్ని దింపాను, ఇందులో ప్రతి విషయం గురించి చర్చ జరిగింది, ప్రతి విషయం గురించి చర్చించాను. ఎక్కడుంది ఇది? సూర్య నహల్లో వస్తుంది. సూర్య నహల్ 16 సూరాలు 91 నుంచి చదవండి. 90, 91 అందులో ఉంటుంది, చూడండి ఒకసారి, అక్కడే ఉంటుంది ఆయత్. వనజ్జల్నా అలైకల్ కితాబ తిబియానన్ లికుల్లి షై. సూర్య నహల్ 16 సూరా. తొంభైకి ముందు చూడండి కొంచెం, 90కి ముందు. ఆయత్ నంబర్ 89 చదవండి. 89 అందులో ప్రతి సమాజంలో నుంచి వారిపై ఒక సాక్షిని నిలబెడతాం, మరి ఒక ప్రవక్త నిన్ను వారందరిపై సాక్షిగా తీసుకువస్తాం. మేము నీపై గ్రంథాన్ని అవతరింపచేశాం, అందులో ప్రతి విషయం విశదీకరించబడింది. ప్రతిదీ ఉంది. మరి హదీస్ గురించి ఎందుకు ఉండదు? ప్రతి విషయం అని చెప్పేటప్పుడు ఇంపార్టెంట్ వస్తువు హదీస్, ఎంతో ఇంపార్టెంట్ ప్రపంచంలో. ఇస్లాంలో ఎంతో ప్రధానమైనది హదీసు. హదీస్ గురించి ఎందుకు ఉండదు? ప్రతి విషయం గురించి విశదీకరించానని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నారు. మాకు తెలియకపోతే తెలియకపోవచ్చు, నాకు తెలియదయ్యా అని అను, అంతేగాని అందులో లేదు అంటానికి వీల్లేదు. ప్రతి విషయం గురించి, ధర్మం యొక్క ప్రతి విషయం గురించి నేను అందులో విశదీకరించానని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అన్నాడు. వనజ్జల్నా అలైకల్ కితాబ తిబియానన్ లికుల్లి షై. కావున ఖురాన్ ద్వారా మనము దావత్ సందేశ కార్యక్రమం చేయొచ్చు, ఖురాన్ ద్వారా మనము కారుణ్యం పొందొచ్చు, ఖురాన్ ద్వారా మనము జీవితాన్ని పొందొచ్చు, ఖురాన్ ద్వారా మనము షిఫా స్వస్థత పొందొచ్చు, ఖురాన్ ద్వారా మనము అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ప్రసన్నతను పొందొచ్చు, ఖురాన్ ద్వారా మనము చాలా విషయాలు పొందొచ్చు. ఖురాన్కి అంత బలం ఇచ్చారు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. ఖురాన్ ఒక అద్భుతాలలో అద్భుతము. ప్రపంచంలో ఎన్ని అద్భుతాలు వచ్చాయో అద్భుతాలకే అద్భుతము. ఎందుకంటే అద్భుతాలన్నీ సమాప్తమైపోయి
కానీ ఈ అద్భుతము ఖయామత్ వరకు సమాప్తం కాదు. ఖయామత్ వరకు మిగిలి ఉన్నటువంటి అతి బలమైనటువంటి అద్భుతం ఖురాన్ గ్రంథం. అందుకే ఇప్పుడు మారిఫతుల్లా ఇల్మ్లో మొట్టమొదటిది అష్రఫుల్ ఉలూమ్, జ్ఞానాలలో అన్నిటికంటే పెద్ద జ్ఞానము అల్లాహ్ గురించి తెలుసుకోవటం. జ్ఞానాలలో అన్నిటికంటే పెద్ద జ్ఞానము అల్లాహ్ సుబ్హానహు వ తఆలా గురించి తెలుసుకోవటం. మారిఫతుల్లా, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా గురించి తెలుసుకోవాలి అంటే అల్లాహ్ ఉన్నారు అనే ఒక విషయము మనం ఎలా చెప్పగలిగాం? అల్లాహ్ ఉన్నాడు అని చెప్పటానికి ఆధారాలు ఏమిటి? మీరు అల్లాహ్ ఉన్నాడు, దేవుడు ఉన్నాడు అని అంటున్నారు కదా, దానికి ఆధారం ఏమిటి? ఎలా చెప్పగలరు అని ఎవరైనా ప్రశ్నిస్తారు. సమాధానం ఏంటి? ఉన్నాడంటే ఉన్నాడు, నమ్మాలండి అంతే. చెప్తే వినరా ఏంటి మీరు? ఉన్నాడు అంతే నమ్మాలి అలాగంటావా, లేకపోతే ఏదైనా చెప్పాలా? ఎందుకంటే బుద్ధికి ఆలోచించే విషయాలు కూడా ఖురాన్లో చెప్పాడు అల్లాహ్ సుబ్హానహు. దాన్ని హిక్మత్ అన్నాడు, బుద్ధి వివేకాన్ని. అలాగే షరియత్ పరంగా కూడా చాలా విషయాలు అల్లాహ్ చెప్పాడు. అందుకే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా వివేకంతో ఆలోచించే విషయాలు చెప్పారు. వమిన్ ఆయాతి లైలు వన్నహారు వశంసు వల్ఖమరు, అల్లాహ్ యొక్క సూచనలు రాత్రి పగలు, సూర్యుడు చంద్రుడు. ప్రకృతిలో ఉన్నటువంటి రాత్రి పగలు, సూర్యుడు చంద్రుడు, వీటిని మనం చూసి అల్లాహ్ ఉన్నారని చెప్పి గుర్తించగలుగుతున్నాం. అంటే అల్లాహ్ ఉన్నాడని చెప్పడానికి నిదర్శనాలు. ఈ మస్జిద్ కట్టారు అని ఎలా చెప్పగలం? ఇక్కడ ఉన్నటువంటి స్కెల్టన్ ఇదంతా చూసి ఇది మసీదు కట్టారు, కట్టేవాళ్ళు కూడా ఉన్నారు, మేస్త్రులు ఉన్నారు, తాపి మేస్త్రులు దీన్ని కట్టారు, ఇదిగో ఇవన్నీ కనిపిస్తున్నాయి కదా, వీటిని చూసే చెప్తాం కదా. ఈ చూడకుండా మసీదు కట్టారు అంటే మాకు తెలియదండి, అసలు కట్టారు లేదు, మేము చూడలేదు, ఇదే లేదు, అసలు బిల్డింగే లేదు, ఇక్కడ మసీదు కట్టారు అంటే ఏమో మనకు తెలియదు, కనిపించట్లేదు కదా. కనిపించేవి ఉన్నాయి. ఆకాశము, భూమి, సూర్యుడు, చంద్రుడు, అల్లాహ్ యొక్క మఖ్లుఖాత్ సృష్టి ఉంది. ఇవన్నీ చూసి వీటిని సృష్టించేవాడున్నాడని మనం చెప్తున్నాం. అల్లాహ్ కూడా అలాగే చెప్తున్నారు మనకు, అల్లాహ్ కూడా అలాగే చెప్తున్నారు. ఆ రకంగానే అంటే మన బుద్ధి వివేకాన్ని వినియోగించే విధముగా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తను ఉన్నాడని చెప్పి మారిఫతుల్లా, అల్లాహ్ యొక్క పరిచయము మనం ఎలా చేయగలం? మారిఫతుల్లా అంటే అల్లాహ్ యొక్క పరిచయము, అల్లాహ్ యొక్క పరిచయం. జ్ఞానములో మొదటిది అల్లాహ్ యొక్క పరిచయం. చూడండి, వల్ అస్ర్ ఇన్నల్ ఇన్సాన లఫీ ఖుస్ర్ ఇల్లల్లదీన ఆమను. మొదటిది ఏంటి? విశ్వాసము. విశ్వసించే వాళ్ళు నష్టంలో లేరు, అవునా కాదా? విశ్వసించే వాళ్ళు నష్టంలో లేరు. విశ్వాసం ఈజ్ ఈక్వల్ ఏంటి? జ్ఞానము. జ్ఞానము ఈజ్ ఈక్వల్ మారిఫతుల్లా, మారిఫతున్ నబీ, మారిఫతుల్ దీన్. జ్ఞానం ఈజ్ ఈక్వల్. ఈ మూడింటిని జ్ఞానం అంటారు, జ్ఞానాన్ని విశ్వాసం అంటారు. అంటే విశ్వాసము ఈజ్ ఈక్వల్ టు జ్ఞానము, జ్ఞానం ఈజ్ ఈక్వల్ ఈ మూడు. ఈ మూడు లేని వారికి జ్ఞానం ఉన్నట్ట లేనట్ట? లేనట్టు. జ్ఞానము లేని వారికి విశ్వాసం ఉన్నట్ట లేనట్ట? లేనట్టు. విశ్వాసం లేని వారు ఆచరణ చేయగలరా చేయలేరా? చేయలేరు. ఆచరణ చేయని వారు ఎవరికైనా ఆచరణ గురించి చెప్పగలరా? చెప్పలేరు. కాబట్టి అసలు ఏమీ లేవన్నమాట, శూన్యమైపోతుంది. కాబట్టి మొదటి పాఠము జ్ఞానము. జ్ఞానములో మొదటి పాఠము మారిఫతుల్లా, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క జ్ఞానం. అంటే అల్లాహ్ ఉన్నాడని మనం చెప్పగలుగుతున్నాం ఏంటి? అల్లాహ్ యొక్క నిదర్శనాల్ని చూసి. ఖురాన్లో కూడా అల్లాహ్ అవే చెప్తున్నారు. అల్లాహుల్లదీ ఖలక సమావాతి వల్ అర్ద వమా బైనహుమా ఫీ సిత్తతి అయ్యామిన్ సుమ్మ ఇస్తవా అలల్ అర్ష్. అల్లాహ్ అతడే. చూడండి ఇక్కడ ఏమంటున్నాడు? అల్లాహ్ అతడే. ముందు అల్లాహ్ అనే పేరు చెప్పాడు. అల్లాహ్ అని పేరు చెప్పాడు లేదా? చెప్పాడు. తర్వాత ఖలక సమావాతి వల్ అర్ద్. అసలు ఏం చెప్పాలి? ఖాలికుల్లదీ ఖలక సమావాతి వల్ అర్ద్ అన్నారు. ఖాలికుల్లది అంటే సృష్టికర్త, అతడే సృష్టించాడు భూమి ఆకాశాన్ని. అలా చెప్పాడా? అల్లాహ్ ఎందుకు చెప్పాడు? అల్లాహ్ ఆయన పేరు. అందుకే అల్లాహుల్లదీ ఖలక సమావాతి వల్ అర్ద్, ఖాలికుల్లదీ ఖలక సమావాతి వల్ అర్ద్ అన్నాడు. అలా అన్నాడా? అలా అనలేదు. అలా ఎందుకు అనలేదు?
ఖాలిక్ అనేది అల్లాహ్ సుబ్హానహు వ తఆలా జాతి పేరు కాదు, అది అల్లాహ్ యొక్క ఫేల్, కార్య సాధకుని పేరు. కార్య సాధకుడు, కార్యాలు చేసే కార్యంలో ఒక కార్యము ఖాలిక్. అల్లాహ్ యొక్క జాతి పేరేంటి? అల్లాహ్. అల్లాహ్ యొక్క జాతి పేర్లు ఇంకా ఉన్నాయి. అల్ హయ్యు జాతి పేరు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. అల్ ఖయ్యూమ్ అల్లాహ్ యొక్క జాతి పేరు. అస్సమద్ అల్లాహ్ యొక్క జాతి పేరు. ఇది అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క జాతికి సంబంధించినటువంటి పేర్లు కొన్ని ఉన్నాయి. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క సృష్టికి సంబంధించిన పేర్లు, ఆయన చేసే కార్యాలకు సంబంధించిన పేర్లో ఖలక్ ఒకటి ఉంది. ఖాలికుల్లది ఖలక సమావాతి వల్లది అనలేదు, అల్లాహుల్లది ఖలక సమావాతి వల్లది. అల్లాహ్ ఎందుకు వాడు? అల్లాహ్ అనే ఈ పేరు అన్ని పేర్లతో సంబంధం కలిగి ఉంది. అల్లాహ్కి ఎన్ని పేర్లు ఉన్నాయో అన్ని పేర్లతో సంబంధం కలిగి ఉంది. అందుకే కేవలం అల్లాహుమ్మా అంటే అల్లాహ్ యొక్క అన్ని పేర్లు వచ్చేసాడు. అల్లాహుమ్మాలో ఏంటి ఎక్స్ట్రాగా యాడ్ అయింది? అల్లాహ్ 4 అక్షరాలు కదా, అలీఫ్ లామ్ లామ్ హా. ఏంటి యాడ్ అయింది అల్లాహుమ్మాలో? ఒక్క మీమ్ ఒక్కటి యాడ్ అయింది లాస్ట్ని. అల్లాహు మీమ్, అల్లాహుమ్మా అంటే చాలు మొత్తం పేర్లని. హుమ్మా అల్లాహుమ్మా. అలాగే అల్లాహుమ్మా అని అనకుండా యా అల్లాహ్ అని అనినా అన్ని పేర్లు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా వస్తాయి. యా అల్లాహ్ అని అన్నారు మీరు, అన్ని పేర్లు కూడా ఆయన వచ్చేసాయి. యా వాడకుండా మీమ్ వాడినా పర్వాలేదు, మీమ్ వాడకుండా యా వాడినా పర్వాలేదు. యా అల్లా అని కూడా అనొచ్చు, అల్లాహుమ్మా అని కూడా అనొచ్చు. అల్లాహుమ్మాకి యా అల్లాహుమ్మా అంటావా? అనవు. యా అల్లాహుమ్మా అను, అల్లాహుమ్మా అంటావు. యా అల్లా లేకపోతే మీమ్ వాడకపోతే యా అల్లా. అల్లాహుమ్మా అని ఎవరైనా వాడారా? ఖురాన్లో వాడారు. ఎవరు? హజరత్ ఈసా అలైహిస్సలాం. అల్లాహుమ్మా. కానీ ఇక్కడ ప్రజలు ఏం చేస్తున్నారు? ఇప్పుడు కూడా అల్లాహుమ్మా వాడేవాళ్ళు ఉన్నారు. ఎవరు? క్రైస్తవులను. ఈసా అలైహిస్సలాం మా దేవుడు అంటారు క్రైస్తవులు. ఏం వాడతారు? ఎల్లోహిం అంటారు. ఎల్లోహిం కాదు, అల్లాహుమ్మా అని వారికి నేర్పించాలి. ఎల్లోహిం కాదండి, అల్లాహుమ్మా అనండి, అల్లాహుమ్మా. అది కరెక్టు. ఎక్కడ వాడారు? ఈసా అలైహిస్సలాం 5వ సూర 114వ ఆయత చదవండి ఒకసారి. 115వ ఆయత సూరే మాయిదా. హజరత్ ఈసా అలైహిస్సలాం వాడారు. నూట 14 చదవండి. అప్పుడు మరియం కుమారుడు ఈసా ఇలా అన్నాడు, మా ప్రభువు, ఆకాశం నుంచి మాపై ఆహారంతో నిండిన పళ్ళ్యాన్ని దించు. చాలు. ఇది ఈసా అలైహిస్సలాం అన్నారు. అల్లాహుమ్మా రబ్బానా అంజిల్. చూడండి, అల్లాహుమ్మా అన్నారు ఆయన. అనిన తర్వాత ఏమన్నారు? రబ్బానా, మా ప్రభువా. అల్లాహుమ్మా అంటే ఓ అల్లా, అన్ని పేర్లు వాడేశారు. వాడుతూ నా ప్రభువా అంటే యేసుక్రీస్తే ప్రభు అంటున్నారు, యేసుక్రీస్తు వారిని ప్రభు అంటున్నారు. ఆయన ఎవరిని ప్రభు అంటున్నాడు? అల్లాను ఆయన ప్రభు అంటున్నాడు. ఓ మా ప్రభువా, నా ప్రభు అని కూడా అనట్లేదు. అల్లాహుమ్మా రబ్బనా అంటే ఏంటి? రబ్బీ అంటే నా ప్రభువా, రబ్బనా అంటే మా ప్రభువా, మా ప్రభువా, అందరి ప్రభువా అని. రబ్బనా అన్జిల్ అలైనా, మాపై అవతరింపజేయి. మాయిదతన్, పళ్ళ్యాన్ని, ఆహారంతో నిండి ఉన్న పళ్ళ్యాన్ని ఆకాశం నుండి దింపుదేవా అని అల్లాహ్ని అడిగారు. ఎవరు? హజరత్ ఈసా అలైహిస్సలాం. కాబట్టి అల్లాహుమ్మా అనే పేరు ఎవరు వాడారు? ఈసా అలైహిస్సలాం వాడారు. అల్లాహుమ్మా అనే పేరు ఓ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మీరు కూడా వాడండి అని అల్లాహ్ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లంతో చెప్పారు. ఎక్కడ చెప్పారు? 3వ సూర ఆల్ ఇమ్రాన్ ఆయత్ నంబర్ 24 లేదా 25, 26 చూడండి, అక్కడ ఉంటుంది. 3వ సూర. రాజ్యాధిపతి, నీవు కోరిన వారికి రాజ్యాధికారం ఇస్తావు, నీవు కోరిన వారి నుండి రాజ్యాన్ని లాక్కుంటావు, నీవు కోరిన వారికి గౌరవం ఇస్తావు, నీవు కోరిన వారిని పరాభవానికి గురి చేస్తావు, సమస్త మేలు నీ చేతిలో ఉన్నాయి. చాలు. ఇక్కడ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి అల్లాహ్ నేర్పించారు. కులిల్లాహుమ్మా, కుల్ అల్లాహుమ్మా. ఎన్నో ఆయతండి?
26. కులిల్లాహుమ్మ, నువ్వు ఇలా చెప్పు అల్లాహుమ్మ అని. మాలికల్ ముల్క్, అల్లాహుమ్మ ఎవరు? మాలికల్ ముల్క్, అది ఒక పేరు. అల్లాది మాలికల్ ముల్క్ ఒక పేరు. మాలికల్ ముల్క్ అంటే రాజులకు రాజు, రాజ్యాది రాజు, రాజులకే రాజు అంటే దాన్ని షైన్షా అంటాం మేము. షైన్షా, షైన్షా, రాజులకు రాజు ఎవరు? అల్లాహ్. భూలోకంలో ఎంతమంది రాజులు ఉన్నారో ఈ రాజులందరిపై రాజు, ప్రభువులందరిపై ప్రభు. రబ్బుల్ అర్బాబ్, మాలికల్ ముల్క్, అహసనుల్ ఖాలికీన్, అహసనుల్ ఖాలికీన్, అర్హముర్ రాహిమీన్, అహకముల్ హాకిమ్, అహకముల్ హాకిమీన్, అలైసల్లాహు బి అహకముల్ హాకిమీన్ అంటే అధికారులకు అధికారి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా, రాజులకు రాజు. ఇలా చెప్పు అల్లాహుమ్మ మాలికల్ ముల్క్ తుతిల్ ముల్క మన్ తషా. ఇప్పుడు అల్లాహుమ్మ నుంచి ఎందుకు ప్రారంభించారంటే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా, అల్లాహుమ్మ అనేది అల్లాహ్ యొక్క జాతి పేరు, అది జాతి నామము. అల్లాహ్ అనేది అలాగే మాలికల్ ముల్క్, అల్లాహ్ అలాగే ప్రభువు. ముందు అల్లాహ్ యొక్క పేరు వాడబడిందంటే అల్లాహ్ యొక్క జాతి పేరు, జాతి నామము. మాలికల్ ముల్క్ తుతిల్ ముల్క మన్ తషా వ తన్జిఉల్ ముల్క మిమ్మన్ తషా. రాజ్యాధికారాన్ని ఇచ్చేవాడివి నీవే, రాజ్యాధికారం గద్దె నుంచి దించేవాడివి కూడా నీవే. వ తుహిజ్జు మన్ తషా వ తుజిల్లు మన్ తషా. గౌరవాన్ని ఇచ్చేవాడివి నీవే, గౌరవం నుండి పరాభవంకు మార్చేవాడివి కూడా నీవే. అందుకే ముఇజ్జు అల్ ముజిల్లు. ముఇజ్జు ఇజ్జత్, గౌరవాన్ని ఇచ్చేవాడు. ముజిల్లు, పరాభవాన్ని పాలు చేసేవాడు. ఇవన్నీ గుణలక్షణాల పేర్లు. ముందు ఆయన జాతి పేరు వాడారు, అల్లాహుమ్మ, అల్లాహుమ్మ అని. అల్లాహ్ అయితే అల్లాహ్ సుబ్హానహు వ తఆలాను మనము మారిఫతుల్లా, అది తెలుసుకోవటం అన్ని జ్ఞానాల కంటే పెద్ద జ్ఞానం. అది నేర్చుకోవటం ఎన్ని క్లాసులైనా మనకు పర్వాలేదు, ఎన్నిసార్లు కూర్చున్నా పర్వాలేదు, ఎంత నేర్చుకున్నా పర్వాలేదు. అది బాగా నూరిపోస్తే మన బ్రెయిన్లో ఇంకా వేరే ఏ ఆలోచన కూడా రాదించాలి. అందుకే అల్లాహ్ సుబ్హానహు వ తఆలాను ముందు తెలుసుకోండి అని అల్లాహ్ చెప్పాడు. పోయినసారి మనం విన్నాం కదా, ఫఅలం అన్నహు లా ఇలాహ ఇల్లల్లాహ్. ముందు మీరు నేర్చుకోండి అల్లాహ్ తప్ప మరొక ఆరాధ్య దైవము లేడు అని. ముందు మీరు తెలుసుకోండి. ఏం తెలుసుకోవాలి? అల్లాహ్ తప్ప మరొక ఆరాధ్య దైవం లేడని. దాన్ని ఏమంటారు? తౌహీదే ఉలూహియత్ అంటారు. ముందు ఏం నేర్చుకోవాలి? ఉలూహియత్ నేర్చుకోవాలి. రుబూబియత్ అందరూ నమ్ముతారు. రుబూబియత్ మక్కా ముష్రికులు అందరూ నమ్మేవారు. ఉలూహియత్ నమ్మలేదు. బే మాకు వద్దండి, మాకు చాలా దేవుళ్ళు ఉన్నారు, అల్లాహ్ వద్దు. అల్లాహ్ కూడా కావాలి కానీ వీళ్ళు కూడా కావాలంట. అల్లాహ్తో పాటు వీళ్ళను ఆరాధిస్తాం. కాబట్టి ఉలూహియత్ని నేర్చుకోవాలి అంటాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. రుబూబియత్ని ఆల్రెడీ నేర్చుకొని ఉన్నారు, తెలుసు రుబూబియత్. ఎక్కడ? అల్లాహ్ ఖురాన్లో అంటాడు, 10వ సూర 30 చూడండి. కుల్ మై యర్దుకుకుమ్ మినస్ సమాయి వల్ అర్ద్ అమ్మన్ యమ్లికు సమా వల్ అబ్సార వమన్ యుఖ్రిజుల్ హయ్య మినల్ మయ్యతి వయుఖ్రిజుల్ మయ్యత మినల్ హయ్ వమన్ యుదబ్బిరుల్ అమ్రు ఫసయఖూలూనల్లాహ్. 10వ సూర 30 చదవండి. 30 కుల్ మై యర్జుకుకుమ్ మినస్ సమాయి వల్ అర్ద్ అమ్మన్ యమ్లికు 31 చదవండి. ఆకాశము నుండి భూమి నుండి మీకు ఉపాధినిస్తున్న వాడెవరు? ప్రాణమున్న దానిని ప్రాణము లేని దాని నుండి, ప్రాణము లేని దానిని ప్రాణమున్న దాని నుండి వెలుగునిచ్చేవాడెవడు? అంటే ఈ చెవులు ఎవరి ఆజ్ఞతో పనిచేస్తున్నాయి? ఈ కళ్ళు ఎవరి ఆజ్ఞతో పనిచేస్తున్నాయి? ఆకాశం నుండి ఉపాధిని ఎవరిస్తున్నారు? భూమి నుండి ఉపాధిని ఎవరిస్తున్నారు? జీవిని నిర్జీవి నుండి ఎవరు తీస్తున్నారు? నిర్జీవిని జీవి నుండి ఎవరు తీస్తున్నారు? ఎవరి ఆజ్ఞ అధికారం భూమి ఆకాశాల్లో ఉంది అని నువ్వు మక్కా ముష్రికులను అడిగితే వారు ఏమంటారు? సయఖూలూన లిల్లాహ్, అల్లాహేనండి అంటారు. మరి అల్లాహ్ను వాళ్ళు కూడా నమ్ముతున్నారు కదా.
అల్లా నమ్ముతున్నారు. మరి వాళ్ళతో యుద్ధాలు ఎందుకు చేశారు? అల్లా నమ్ముతున్నారు కదా, వాళ్ళే అల్లా అన్నారు. ఇవన్నీ ఎవరు చేస్తున్నారు అయ్యా అంటే అల్లా అన్నారు. మరి వాళ్ళతో యుద్ధాలు ఎందుకు చేశారు? అనేవారు ఎవరు తెలుసా? అబూ తాలిబ్ గారు, అబూ జహల్ గారు, అబూ లహబ్ గారు అంటారు. ఏంటంటే వీళ్ళంతా అన్నారు, వీళ్ళందరూ అన్నారు. అబూ లహబ్, అబూ జహల్, ఉత్బా, షైబా, ఉక్బా బిన్ అబీ ముయీద్, వీరందరూ, అబూ సుఫియాన్, వాళ్ళందరూ ఆ టీం ఉండేవారు. ప్రవక్త సల్లల్లాహు అలైహి యుద్ధం చేసేవారు. కానీ వాళ్ళని అడిగితే ఎవరు ఆకాశం నుండి ఉపాదిస్తున్నారు? అల్లా. ఎవరు? అబూ జహల్, అబూ లహబ్ అంటున్నాడు అల్లా. అల్లా నమ్మారు వారు కూడా. వారు కూడా అల్లాను పిలిచారు. అల్లాను వారు కూడా పిలిచారు. ఎక్కడుంది? ఖురాన్లోనే ఉంది వారు పిలిచిన పిలుపు. అల్లాను పిలిచారు. చూడండి 8వ సూర 31వ ఆయత్ వస్తారు చదవండి. 32 8వ సూర 32. ఆయతులు చదివించినప్పుడు మేము విన్నాంలే, మేము కనుక తలుచుకుంటే ఇలాంటి మాట మేము చెప్పగలం. అది పూర్వీకుల నుంచి వస్తుంది. 8వ సూర అండి, అన్ఫాల్. అన్ఫాల్ 32 ఆయత్ చదవండి. నిజంగా అంతేకాదు, ఓ అల్లా ఈ ఖురాన్ చూడండి ఇక్కడ అబూ జహల్ బదర్ మైదానములో, ఎక్కడ? బదర్ యుద్ధములో రణభూమిలో నిలబడి అల్లాహను పిలుస్తున్నాడు. అదే ఖురాన్లో ఆయత్ వచ్చింది. ఓ అల్లా అని అల్లాను అల్లాహుమ్మా, ఇప్పుడే విన్నాం కదా అల్లాహుమ్మా, ఆ అల్లాహుమ్మా అనే పేరుతోనే పిలుస్తున్నాడు అబూ జహల్. అటుపక్క అపోజిషన్లో ఎవరున్నారు? ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఉన్నారు, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సహాబా ఉన్నారు. ఇటుపక్క అబూ జహల్ అంటున్నాడు. ఏమంటున్నారు? వైద్ ఖాల అల్లాహుమ్మా ఇన్ కాన హాదా హువల్ హక్కు మిన్ ఇందిక్ ఫఅమ్తిర్ అలైనా హిజారతం మినస్ సమాయి. ఏమంటున్నారు చూడండి. ఈ ఖురాన్ నిజంగా నీ తరపున వచ్చి ఉంటే మాపై ఆకాశం నుంచి రాళ్లవాన కురిపించు అంటున్నాడు. యథావరతమైన శిక్ష కురిపించు అంటున్నాడు అబూ జహల్. అల్లా నమ్ముతున్నాడు లేదా? మరి నమ్ముతున్నాడు. అల్లా ఉన్నాడు అంటున్నాడు. అల్లానే దువా అడుగుతున్నాడు కదా. అక్కడ యా ఉజ్జా, యా లాత్, యా మనాత్ అనలేదు అబూ జహల్. తమ దేవతల్ని ఎవరిని పిలవలేదు, విగ్రహాన్ని పిలవలేదు. అల్లాహుమ్మా అంటున్నాడు. అల్లాహుమ్మా వైద్ ఖాలుల్లాహుమ్మా ఇన్ కాన హాదా హువల్ హక్కు మిన్ ఇందిక్. ఈ ఖురాన్ గనుక నీ వైపు నుండి వచ్చిన నిజమైన గ్రంథం అయితే ఏం చేయాలి? మాకు హిదాయత్ ఇవ్వు అనాలి కదా. అందుకే వాడు అబూ జహల్ అన్నాడు. జాహిల్ అంటే ఎవరు? మూర్ఖుడు, మూర్ఖులకు తండ్రి. ఎందుకు ఊరికనే అనలేదు వాడిని. ఎవరైనా ఏమంటారు? అల్లా ఈ గ్రంథం నువ్వే కనుక పంపించినట్లయితే మాకు కూడా హిదాయత్ ఇవ్వు, మేము కూడా నడుచుకుంటాం అనాలి. కానీ అదనట్లేదు. ఇదే కనుక నిజమైతే మాపై రాళ్ళు కురిపించు. అదేంట్రా వీళ్ళందరూ కంగారు పడుతున్నారు అనుకుండేవాళ్ళు. ఇలాంటి వాడితో వచ్చేవేంటి మేము? వీడేంటి శాపనార్థాలు చేసుకుంటున్నాడు? అసలు ఏం చేయాలి? దువా అంటే ఎలా ఉండాలి? మాకు కూడా కారుణ్యం ఇవ్వు. వాళ్ళని ఎలా నువ్వు కారుణ్యం ఇస్తున్నావు? నిజమైన గ్రంథం, ప్రవక్త నిజము, అల్లా నీ గ్రంథం నిజమైతే మాకు కూడా నీ యొక్క కారుణ్యం ఇవ్వు, నీ దయలో చేర్చుకో, మమ్మల్ని కూడా జన్నత్లో తీసుకెళ్ళు, ఇదిగో ఈ టీం అందరిని తీసుకొచ్చాను అని చెప్తాడు. అలా కాదు, రాళ్ళు కురిపించేయి, శిక్షలు కురిపించేయి. వీళ్ళంతా రాళ్ళిపోతుందని వెనకుండేవారు. ఏంటి వీడి బర్దువా చేసుకుంటున్నాడేంటి? అది ఎవరితో? అల్లాని అడుగుతున్నాడు. మళ్ళా ఊరుకుంటారు అల్లా సుబ్హానహు వ తఆలా? మరి జరిగింది అదే. లాస్ట్ని మొత్తం పోయారు ఆ యుద్ధంలో, బదర్లో పోయారు, సర్వనాశనం అయిపోయారు. వాడే కోరుకున్నాడు కదా. భలే ఓడితో వచ్చామనుకున్నారు అందరూ. అందుకే మూర్ఖులతో వెళ్తే ఏమవుద్ది? మన పని కూడా ఇంకంతే. మంచి వాళ్ళతో వెళ్ళాలి, మంచి జట్టుతో ఉండాలి, మంచి టీంతో ఉండాలి, నాయకుడు మంచి నాయకుడు ఉండాలి. మూర్ఖుడు నాయకుడు ఉన్నాడంటే ఇంతే, ఇలాగ అవుతుంది. అల్లానే పిలుస్తున్నాడు. పిలిచి మంచి మాట అడగాలి కదా. అల్లాతో ఎవరైనా శాపాలు అడుక్కుంటారా? ఎవరైనా కోరుకుంటారా? అసలు రాళ్ళు కురిపించు, అగ్ని కురిపించు, నాశనం చేసే అంటే ఎందుకు వచ్చే మీరు దానిక? అంటే అల్లాని నమ్మేవారు. మరి వారితో యుద్ధం ఎందుకు చేస్తున్నారు? ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఏమనాలి? అయ్యో అల్లాని పిలుస్తున్నాడు, వాడు కూడా యుద్ధం వద్దు, మనం అందరం కలిసిపోదాం అనాలా? ఏమనలేదు. ఎందుకు అనలేదు అలాగా?
వారు తౌహీదే ఉలూహియత్ని నమ్మలేదు. తౌహీదే ఉలూహియత్ నమ్మలేదు. ఎక్కడ దానికి ఆయతు క్లియర్గా మనం చూడవచ్చు. 38వ సూర 5వ ఆయతలో చూడొచ్చు. సూర్య స్వాద్లో 38వ సూర 5వ ఆయతలో మీరు 5వ ఆయత్తు అంటే 3వ ఆయత్ నుంచి చదవండి ఒకసారి, ఎలా ఉంటుంది చూడండి. వారి ముందు కూడా ఎన్నో సముదాయాలను సర్వనాశనం చేశారు. వారు కేకలు పెట్టారు, కానీ అది వారు తప్పించుకునే సమయం కాదు కదా. ఎన్నో ఆయత్ చదివారు? 3వ ఆయత్ అండి. 38వ సూర అయినా ఆ తర్వాత 4వ ఆయత్ చదవండి. తమ వద్దకు హెచ్చరించేవాడప్పుడు స్వయంగా తమలో నుంచే వచ్చాడే అని వారు ఆశ్చర్యపోయారు. తొడగా మాత్రికుడు, అబద్ధాల కోరని అవిశ్వాసులు అన్నారు. ఇంకా ఇలా అన్నారు. వారు ఇంకా ఇలా అన్నారు, ఏమిటి ఇంతగాడు ఇంతమంది దేవుళ్ళను ఒకే ఆరాధ్యంగా చేసేసాడా? నిజంగా ఇది మెత్తగా ఉంది. 8వ ఆయత్ చదవండి. 8వ ఆయత్ 8. ఏమిటి మన దేవుడు కేవలం అతను ఒక్కడిపైనే దైవాన్ని అవతరించిందా? అసలు విషయం ఏమిటంటే వారు నా సందేశం విషయంలో సంశయం, షక్ వాళ్ళని నాశనం చేసింది. ఎవరి పట్ల షక్ వచ్చింది వాళ్ళకి? ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పట్ల షక్ వచ్చింది. అసలు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పట్ల షక్ వచ్చే అవకాశమే లేదు. ఎందుకు లేదంటే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి చదవటం కానీ రాయటం కానీ రాదు, వారికి తెలుసు. ఒకటి. రెండవది ఏంటి? ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిలోనే పుట్టారు, వారిలోనే జీవించారు, పెరిగారు కూడా. తమ జీవితంలో ఎప్పుడు అబద్ధం ఆడలేదనే విషయం కూడా వాళ్ళకి తెలుసు. అలాంటి వాడు ఎందుకు ఇప్పుడు అబద్ధం ఆడుతారు? ఎప్పుడు కూడా ఇలాంటివి చెప్పని వారు ఇలాంటివి ఎందుకు చెప్తారు? ఆయన ప్రవక్త అయ్యారు. అద్భుతమైన గ్రంథం ఎలా చెప్పగలరు? ఆయన అద్భుతమైన గ్రంథము అసలు ఎవరు చెప్పలేదు ఇప్పుడు వరకు, ఆయన ఎలా చెప్పగలరు? ఇవన్నీ వారికి స్పష్టమైన ఆధారాలు ఉన్నాయి. ఉన్నప్పటికీ వారు అనుమానించారు. అందుకే 5వ ఆయత్ ఒకసారి చదవండి. ఇప్పుడు 5వ ఆయత్ చదవండి, అర్థం అవుద్ది. ఇంతమంది దేవుళ్ళని విడిచిపెట్టి ఒక్కడే అంటాడండి ఈయన. ఇంతమంది దేవుళ్ళను విడిచిపెట్టి ఒకే దేవుడు అంటాడు. ఇంతమంది దేవుళ్ళు ఎవరు? వాళ్ళు పూజిస్తున్న దేవుళ్ళు. 360 విగ్రహాలు అందాలు చెప్పారు కదా, 360 విగ్రహాలను పూజించేవారు. ఈ సందర్భం ఏంటంటే ఈ ఆయత్ ఎప్పుడు దిగిందంటే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి చిన్నాన్నగారు అబూ తాలిబ్ మరణ ఘడియలో సఖరాత్లో ఉన్నప్పుడు, చివరి క్షణాల్లో ఉన్నప్పుడు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చిన్నాన్నగారి తల దగ్గర కూర్చొని, చిన్నాన్న మీరు కలిమా చదువుకోండి, లా ఇలాహా ఇల్లల్లాహ్ చదువుకోండి, మీ గురించి నేను సిఫారసు చేస్తాను అని చెప్పి ఆయనకి చెప్తున్నారు కలిమా చదువుకోమని. యా అమ్మి ఖూలు లా ఇలాహా ఇల్లల్లాహ్ షఫాతు యౌమల్ ఖియామా, చిన్నాన్న కలిమా చదువుకోండి, నేను సిఫారసు చేస్తాను ఖయామత్ నాడు అని అంటున్నారు. అప్పుడు వీళ్ళందరూ వచ్చారు, నాయకులందరూ రాగానే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వాళ్ళ చూసి ఇదే మంచి అవకాశం, వీళ్ళకి కూడా దావత్ ఇవ్వాలి అని చెప్పి ఎప్పుడు అదే ఆలోచన ఉండేవారు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. అందరికీ సందేశం ఇవ్వాలి, దావత్ ఇవ్వాలి, జహన్నం నుండి కాపాడాలి. చిన్నాన్న అప్పటికి అల్లాహ్ని నమ్ముతున్నారు లేదా? నమ్ముతున్నారు, కానీ ఉలూహియత్ నమ్మట్లేదు. తౌహీదే ఉలూహియత్ నమ్మట్లేదు. ఉలూహియత్ అంటే ఏంటి? లా ఇలాహా ఇల్లల్లాహ్, అల్లా తప్ప మరొక ఆరాధ్యం లేడు, అది నమ్మట్లేదు. అల్లా కూడా దేవుడని నమ్ముతున్నారు, ఈ దేవుళ్ళు కూడా ఉన్నారంటున్నారు. అల్లా లేరు అనట్లేదు, అల్లా నమ్ముతున్నారు, కానీ ఉలూహియత్ నమ్మట్లేదు. ఇప్పుడు వీళ్ళందరూ కూర్చున్నారండి పెద్దలు. అబూజహల్ ఉన్నాడు, అబూలహబ్, వీళ్ళందరూ కూర్చొని కూర్చొని వాళ్ళేమన్నారంటే, చూడయ్యా నీవు వెళ్ళిపోతున్నావు ఈ లోకం నుంచి, వెళ్ళిపోయే ముందు నీ మేనళ్ళకి మాకు కలిపే, ఎందుకు ఈ గొడవలు, ఈ తగాదాలు కలిపే. అప్పుడు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చిన్నాన్న గారు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చూస్తున్నారు. మంచి మాట చెప్తున్నారు కదా, మీరు కలిసిపోవచ్చు కదా అందరూ. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఏం చేశారు? ఎందుకు కలవను, చాలా మంచిది, నేను మీతో కలవటానికి సిద్ధంగా ఉన్నాను, కానీ ఒక మాటను ఒప్పుకోండి. ఏంటా మాట అన్నారు. లా ఇలాహా ఇల్లల్లాహ్ చెప్పండి అన్నారు. అని చెప్పి నిలబడిపోయారు. లా ఇలాహా ఇల్లల్లాహ్. వాళ్ళకి ఎంత కోపం చూసారా, ఎంత ఎలర్జీ. లా ఇలాహా ఇల్లల్లాహ్ అని చెప్తారు. వైదా జుకిరల్లాహు వాహదహు మఅజ్జత్ ఖులూబుల్ లదీన లా యుమినూన బిల్ ఆఖిర్ వైదా జుకిరల్లదీన మిన్ దూనిహి ఇదాహుం యస్తబ్షిరూన్. ఒక్క దేవుడి గురించి చెప్తే వాళ్ళ అక్కస్సుమని కోపంకు ఉద్రేకాల్లో రేకెత్తిపోయేవారు. ఆయనతో పాటు ఇంకా చాలామంది ఉన్నారంటే చాలా సంతోషించి గెంతులేసి కౌగిలించుకునేవారు. మంచి మాట చెప్పాము, మేమంతా ఒక్కటే అని చెప్పి. ఖురాన్లో ఉంది ఆయత్.
వైదా దుకిరల్లదీన వాదా ఉష్మఅజ్జత్ ఖులూబుల్లదీన లా యుమినూన్ వైదా దుకిరల్లదీన మిన్ దూని ఇదా హుమ్ యస్తబ్షిరూన్. ఇప్పుడు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఈ మాటను వినలేదు. అప్పుడు వీళ్ళందరూ చెప్పిన మాట ఇది. ఇంతమంది దేవుళ్ళని విడిచిపెట్టి ఒక్క దేవుడు అంటాడేంటి? అజఅలల్లాహు ఆలిహతన్ ఇలాహం వాహిద. అల్లాను తీసుకొచ్చి అన్ని దేవుళ్ళను తీసేస్తాడండి ఈయన. అజఅలల్లాహు ఆలిహతన్ ఇలాహం వాహిద. ఆలిహ అందరినీ, దేవుళ్ళని అందరినీ తీసేసి ఒక్క దేవుడైనా అల్లా అని అంటారండి. ఇక్కడ కూడా ఏమన్నారు? అల్లా. అజఅలల్లాహు, అల్లాహ్ పేరు వాడారా లేదా వాళ్ళు? అల్లా అనేది అల్లాహ్ యొక్క పేరు. అజఅలల్లాహు ఆలిహతన్ ఇలాహం వాహిద, ఒకే ఒక పూజ్యుడు అని అంటాడండి ఈయన. ఇలాహం వాహిద. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క జాతి పేరు అహద్, సమ్మద్. అలాగే అల్లా ఇది జాతికి సంబంధించిన పేరు. ఆయన ఏకైకుడు, ఇలాహం వాహిద. అలాగే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఇలాహ కూడా, కానీ ఇలాహున్ వాహిద, ఇలాహున్ హక్, సత్యమైనటువంటి పూజ్యుడు. ఇలా అంటే ఏంటి? దేవుడు ఎవరైనా అవ్వచ్చు, కానీ ఇక్కడ ఇలా ఎవరు? వాహిద, ఒకే ఒక్కడు. అజఅలల్లాహు ఆలిహతన్ ఇలాహు వాహిద ఇన్న హాదా లషైఉన్ ఉజాబ్. ఇది చాలా విచిత్రమైన మాట అని వారు అంటున్నారు. కావున అల్లాహ్ సుబ్హానహు వ తఆలా గురించి తెలుసుకోవడం అనేది అవసరము. ఇప్పుడు చూడండి, చాలామంది దేవుళ్ళ గురించి చెప్తే వాళ్ళు సంతోషిస్తారు. వైదా జుకిరల్లాహు వహదహు ఇష్మఅజ్జత్ ఖులూబుల్లదీన. ఆయత ఎక్కడుందో ఒకసారి చూసుకోండి, నోట్ చేసుకోండి. సూర జుమర్ ఆయత్ నెంబర్ 45 ఒకసారి చదవండి. వైదా జుకిరల్లాహు వహదహు మఅజ్జత్ ఖులూబుల్లదీన లా యుమినూన బిల్ ఆఖిరా వైదా జుకిరల్లదీన మిన్ దూని. సూర జుమర్ 39వ సూర 45వ ఆయత్. ఉడికిపోతాయి కోపాలతో, ఉద్రేకాలతో. దేవుడు ఒకల్లా ఒక్కడే, ఆయన తప్ప వేరే వాళ్ళు లేడు అని చెప్తే వాళ్ళకి ఎక్కడ లేని కోపం వచ్చేస్తుంది. అజ్జత్ ఖులూబుల్లదీన లా యుమినూన బిల్ ఆఖిరా అంటే వాళ్ళకి పరలోకం పట్ల విశ్వాసం లేదు అని కూడా అంటున్నాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. తౌహీదే ఉలూహియత్ని ఎవరైతే నమ్మరో వారికి పరలోకం పట్ల విశ్వాసం లేదు అని అల్లాహ్ అంటున్నాడు. ఆనందంతో విప్పారిపోతాయి, గెంతులేస్తారు, చాలా సంతోషపడతారు. హమారా వాలా చిరే అనేవి హమారే హమారా పార్టీ సభ్య అచ్చే వాతా బోల్తే ఇనోబి బోత్. చాలామంది దేవుళ్ళు ఉన్నారంటే इनोबी है उनोबी है उनोबी है वो वलीबे ये वलीबे उनोबी है सब भाई लो परवाह नहीं बोलता. हमारे बीच इनोबी बहुत अच्छे वाले इनो सब भी एक है बोले तो गुस्सा. ఒక్కడే ఉన్నాడంటే కోపం, ఒక్కడే ఉన్నాడు. జుకిరల్లాహు వహదహు మఅజ్జత్ ఖులూబుల్లదీన లా యుమినూన్. అందుకే ఇక్కడ చెప్పినటువంటి విషయం ఏంటంటే మారిఫతుల్లా, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా గురించి తెలుసుకోవటంలో ఫఅలం అన్నహు లా ఇలాహ ఇల్లల్లాహ్, ముందు మీరు తెలుసుకోండి అల్లా తప్ప మరొక ఆరాధ్యుడేం లేడు. అంతేగాని అల్లా గురించి మీరు తెలుసుకోండి అన్నారా? అల్లాహ్ సుబ్హానహు వ తఆలా? అదనలేదు. అల్లా తప్ప మరొక ఆరాధ్యుడేం లేడు అనే విషయం తెలుసుకోండి. అల్లా గురించి తెలుసుకోండి. ఎవరికి తెలియదండి? అందరికీ తెలుసండి అల్లా ఉన్నాడు. ఎవరు లేరన్నారు అంటారు. దేవుడు ఉన్నాడండి, ఎవరు లేరన్నారు? ఎవరు లేరన్నారా? మీరేంటి మాకు చెప్తారు? అందరు నమ్ముతారు. ఆకాశాన్ని ఎవరు పుట్టించాడు, భూమిని అందరు నమ్ముతారు. ఏమంటే ఒకసారి
23వ సూర 83వ ఆయత్ నుంచి చదవండి ఒకసారి. 23వ సూరాలో మాకు మా తాత ముత్తాతలకు మునుపటి నుంచే ఇలాంటి వాగ్దానం చేకూరుతూ వస్తుంది. అవి పూర్తి కట్టుబడులు తప్ప మరేమీ కావు. సరే 84వ ఆయత్ నుంచి. భూమి మరియు అందులో ఉన్న సమస్త వస్తువులు ఎవరివో మీకే కనుక తెలిసి ఉంటే చెప్పండి. భూమి కుల్ లిమనిల్ అర్దు వమన్ ఫీహా ఇన్ కుంతుమ్ తాలమూన్. మీకు తెలిస్తే చెప్పండి భూమి మరియు భూమిలో ఉన్నవన్నీ ఎవరివి అని వారిని అడుగు ఓ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. వారు ఏమంటారు? సయకూలున లిల్లా. మక్కా ముష్రికులందరూ కలిసి, అందులో అబూ జహల్ ఉన్నాడు, అబూ లహబ్ ఉన్నారు, అందరూ ఉన్నారు, ముష్రికులందరూ అల్లాయే అన్నారు. మరి నమ్ముతున్నారు లేదా? అల్లా నమ్ముతున్నారు. అల్లా నమ్మలేదని ఎప్పుడు కూడా చెప్పలేము మనం. ముష్రికులు అల్లాని నమ్మరు అనలేము, నమ్ముతారు. కానీ అల్లాతో పాటు ఇంకో దేవుళ్ళు కూడా ఉన్నారంట. అది అసలు పాయింట్. తర్వాత చదవండి. సప్తాకాశాలు మహోత్తరమైన ఆర్షపీఠానికి అధిపతి ఎవరు? కుల్ మన్ రబ్బు సమావాతి సబై వ రబ్బుల్ అర్షిల్ అజీమ్ సయకూలూన లిల్లా. అల్లాహే. సప్తాకాశాలకు అధిపతి ఆయనే, అర్ష్ పీఠంపై కూడా ఉన్నవాడు ఆయనే. మరి ఎందుకు మీరు ఆయన్ని ఆరాధించరు, ఎందుకు ఆయనతో భయపడరు అని అడుగుతున్నారు. తర్వాత నెక్స్ట్ అడగండి. సమస్త విషయాల సారభౌమత్వం ఎవరి చేతిలో ఉందో శరణు ఇచ్చేవాడెవడో, ఎవరికి వ్యతిరేకంగా ఏ శరణు లభించదు ఆయన ఎవరో మీరు తెలిసి ఉంటే చెప్పండి అని. కుల్ మన్ బియది మలకూతు కుల్ల షైన్. మలకూత్ మాలిక్ అని విన్నాం కదా మనం, మాలికల్ ముల్క్. ఇక్కడ మలకూత్ కుల్ల షైన్, అధికారము, రాజ్యాధికారము సమస్త వస్తువులపై ఎవరికి ఉంది? రాజ్యాధికారం. అంటే రాజ్యాధికారం అంటే అది చాలా పవర్ఫుల్ అధికారం. రాజ్యాధికారం అంటే ఉస్పర్ రాజ్ హైరే ఉస్కో అంటాం కదా. అంటే రాజ్ అంటే అధికారం ఉంది పూర్తిగా, రాజ్యాధికారం. మలకూతు కుల్ల షైన్, అన్ని వస్తువులపై ఎవరికి అధికారం ఉంది? అల్లాకే అని అన్నారు వాళ్ళు. ఇక్కడ ముష్రికులు అల్లాహ్ నమ్మేవారు, కానీ అల్లాహ్ యొక్క ఉలూహియత్ని నమ్మలేదు. దాన్నే తౌహీదే ఉలూహియత్ అంటారు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అందుకే ముందు తౌహీదే ఉలూహియత్ని నేర్చుకోండి. ఫఅలమ్ అన్నహు లా ఇలాహ ఇల్లల్లాహ్ ఎక్కడుంది ఆయతది? చాలాసార్లు అడిగాను నేను అది. ఫఅలమ్ అన్నహు లా ఇలాహ ఇల్లల్లాహ్, మీరు ముందు తెలుసుకోండి అల్లాహ్ తప్ప మరొక ఆరాధ్య దైవం లేడు. ఎక్కడుంది? 47వ సూరా సూరే ముహమ్మద్ ఆయత్ నంబర్ 19 ఒకసారి చదవండి. కనుక ఓ ప్రవక్త అల్లాహ్ తప్ప మరో ఆరాధ్యుడు లేవడని నీవు బాగా తెలుసుకో. నీ పొరపాటు కానీ క్షమాపణ వేడుకుంటూ ఉండు. విశ్వాసులైన స్త్రీలందరి మంచితో చాలు. మనం చదివే కలమా ఏంటండి? అదే కదా, అదే ముందు తెలుసుకోండి అంటున్నాడు అల్లాహ్ సుబ్హానహు. ఫఅలమ్ అన్నహు లా ఇలాహ ఇల్లల్లాహ్, అల్లాహ్ తప్ప మరొక ఆరాధ్యం లేడనే విషయం ముందు తెలుసుకోండి, బాగా తెలుసుకోండి. ఆ తర్వాత ఏం చేయాలి? ఆ తర్వాత ఆచరణ. ముందు తెలుసుకోండి, తర్వాత ఆచరణ. నేనేమీ తెలుసుకోలేదండి, అల్లాహ్ను ఆరాధిస్తాను. నీ ఆరాధన పనికిరాదు. ఎందుకంటే నువ్వు తెలుసుకోలేదు. తెలుసుకోకుండా నువ్వు చేసిన ఆరాధన వ్యర్థమైపోతుంది. సమయం కూడా అయ్యింది కాబట్టి ఇక నెక్స్ట్ క్లాస్ ఇన్షాల్లా స్టార్ట్ అవుద్ది. అల్లాహ్ సుబ్హానహు వ తఆలాతో నేను దువా చేస్తూ ముగిస్తున్నాను. అల్లాహ్ ఖురాన్ మరియు హదీస్ రెండు చదువుతూ వాటిని ఆచరిస్తూ ఆ విషయాల్ని తెలియని వారి వరకు అందించే భాగ్యాన్ని ప్రసాదించుగాక. అల్లాహ్ బ్రతికినన్నాళ్ళు ఇస్లాంపై బ్రతికే భాగ్యం ప్రసాదించు, మరణము ఈమాన్పై ప్రసాదించు. అల్లాహ్ మాలో ఎవరైతే అనారోగ్యంతో బాధపడుతున్నారో వారికి ఆరోగ్యం ప్రసాదించు, ఎవరైతే ఉపాధి లేక బాధపడుతున్నారో వారికి ఉపాధిని ప్రసాదించు. రబ్బనా తఖబ్బల్ మిన్నా ఇన్నక అంతస్ సమీఉల్ అలీం వ తుబ్ అలైనా ఇన్నక అంతత్ తవ్వాబుర్ రహీం. సుబ్హాన రబ్బిక రబ్బిల్ ఇజ్జతి అమ్మా యసిఫూన్ వ సలామున్ అలల్ ముర్సలీన్ వల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్ బిరహ్మతిక యా అర్హమర్ రాహిమీన్.